వెల్కమ్ టు ఈఎండిపి. స్పెషల్గా క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇనేటివ్ ఎబిలిటీ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్ మొత్తం వాళ్ళలో ఏముందో అదంతా బయట తీసేదో చెయ్యాలి టీచర్. నేనైనా సాధించాలి టీచర్ అనే ఉద్దేశంలోకి వచ్చారమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు డి నరేంద్రన్. మై సెల్ఫ్ సాయి. మై నేమ్ ఇస్ జీ జయంత్. ఐ యామ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ సాగనంపూడి. అంటే ఫస్ట్ వరకు మేము ఏమనుకున్నాం అంటే అంటే మేము ఇంట్రోవర్ట్స్ సార్. ఎవరితోనే మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది. కానీ ఈఎండిపి సెషన్స్ అయినప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అటువంటి కొన్ని కొత్త స్కిల్స్ అవి నేర్పించిన ద్వారా మేము సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే స్కేర్సిటీ ఆఫ్ వాటర్. ఫార్మర్స్ చెప్పారు, మేము నైట్ టైం వెళ్ళి మోటార్ ఆన్ చేసేటప్పుడు చాలా వాటర్, అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అక్కడ పొలం గొట్లు అవి ఉంటాయి కదా, దాని ఎండగా వాటర్ వస్తే ఆ ప్యాడీస్ సరిపోద్ది అనుకొని నైట్ టైం ఆన్ చేస్తున్నారు. అవి దాటేసి ప్యాడీస్ వేస్ట్ అవ్వడం, క్రాప్స్ అవి వేస్ట్ అవ్వడం. సర్వేకి వెళ్ళి వాటర్ అంతా పోతుంటే నా దగ్గరికి వచ్చి టీచర్ బోల్డ్ వాటర్ వేస్ట్ అవుతుంది, ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా అంటే మనం ఏమన్నా చేయాలంటే వరే మీరు డ్రిప్ ఇరిగేషన్ లెసన్ చెప్తున్నాం కదరా, ఒక మొక్కకి ఎంత నీరు అవసరమో ఆ నీరు వస్తే చాలు కదా, అలా ఆలోచించి టెక్నాలజీ మారింది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ బదులు మనం అంతా ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి మొబైల్తో మనం ఏమైనా చేస్తే అవకాశం ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి అని ఒక మాట ఇస్తాను. నార్మల్గా ఫార్మర్స్ ఫీల్డ్కి వాటర్ పెట్టాలంటే ఫీల్డ్కి వెళ్ళి అక్కడున్న మోటార్ అనేది టర్న్ ఆన్ చేసి అక్కడ వెయిట్ చేసి వాటర్ అంతా ఫిల్ అయ్యాక చెక్ చేసి వస్తారు. కానీ అదేం లేకుండా జస్ట్ సింపుల్ మిస్డ్ కాల్తోనే మోటార్ అనేది టర్న్ ఆన్ అయ్యి వాటర్ అనేది ఫీల్డ్కి అనేది వస్తుంది. ఆఫ్టర్ ద వాటర్ లెవెల్ ఈజ్ రీచ్డ్ ఆఫ్ లిమిట్ ఇట్ విల్ గెట్ ఏ రిటర్న్ మిస్డ్ కాల్ ఆల్సో. సేమ్ ఇదే టెక్నాలజీతో మేము పెట్ ఫీడర్ కూడా చేసాము. ఈ పెట్ ఫీడర్ ఎలా యూజ్ అవుతుందంటే ఎవరైనా బయటికి ఎక్కడికైనా టూర్స్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచైనా జస్ట్ ఒక సింపుల్ మిస్డ్ కాల్ ఇవ్వగానే ఆటోమేటిక్గా పెట్కి అనేది ఫీడింగ్ వస్తుంది. ఎక్స్పోకి విజయవాడలో జరిగిందమ్మా, మా స్టేట్ అమరావతిలో జరిగింది. అక్కడ ఎక్స్పోలో పిల్లలు 2 days 1 day జరిగింది ఎక్స్పోలో చాలామంది అన్ని జిల్లాల నుంచి టీచర్స్ వచ్చారు. మేము అప్పుడు వెళ్ళి మొత్తం 52 ప్రాజెక్ట్స్ అన్నీ చెక్ చేసాం. అన్ని ప్రాజెక్ట్స్ కూడా బాగా ద బెస్టే ఉన్నాయి. బట్ మా ప్రాజెక్ట్ అనేది విన్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈఎండిపి సెషన్స్ పెట్టిన తర్వాత మనల్ని పని చేయాలి, మనం ఒక 10 మంది కింద జాబ్ ఇవ్వాలి అనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే ఒక కొత్త మైండ్ సెట్ని రేస్ చేసింది ఈఎండిపి ప్రోగ్రామ్. This entire process, the children gain confidence at every single step and reach that stage where we can call them as someone who has agency. ఈ కార్యక్రమం ఈఎండిపి కార్యక్రమం మరి అమెజాను, ఉద్యమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ అన్ని సంస్థలకు కూడా మా పాఠశాల తరఫున అలాగే విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.